सर्वेषां स्वस्तिर्भवतु। నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణదేవి కాపాడరావమ్మ కాత్యాయిని దేవి కాత్యాయిని శ్రీ పార్వతీ దేవి చేకోవె శైలకుమారి మా పూజలే తల్లి కాపాడరావమ్మ కాత్యాయిని దేవి కాత్యాయిని శ్రీ పార్వతీ దేవి చేకోవె శైలకుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి. ब्रह्मस्पदान शृण्वन्नो दिवसे ददातनो महागणाधिपति देवताभ्यो नमो नमः। ऐशाल गौरव देकर उमा महेश्वराभ्यो नमः। पानीरण्यरवाभ्यो नमः। जय पुरंदराभ्यो नमः। सौन्या भास्कराभ्यो नमः। माता पितृभ्यो नमः। अग्ने नमः। सर्वेभ्यो महाजनेभ्यो देवी देवताभ्यो नमो नमः। ओम गोविंदाय नमः। ओम पुनराजन्मस्थ वृक्षालय। ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः। पुनराजन्मस्थ वृक्षालय ब्रह्मणे नमः। ब्रह्मणे नमः अच्युताय नमः सर्वज्ञ। ओम भोः ओम भवः ओम तुवः ओम महः ओम जनः ओम तपः ओम दुत्यो ओम दशवरो एन नंबर को देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मापो ज्योतिरं तं ब्रह्मभोरपश्वरो। ओम श्रीमन्महादेवताभ्यो नमो नमः। उपकरणे एवं विशेषनिष्ठाय शुभदौ श्रीमान श्रीमतः गोत्रोपवस्य गोत्रम श्रीदेवी ఇప్పుడు వాళ్ళది అయిపోయింది అదే చెప్తాను.
ఇప్పుడు అంటే అది అక్కడ అలవాటు కదండి, నేను అదే చెప్పిన ఇప్పటి నుంచి అదే ఇక్కడే వంశోద్భవస్య అస్య యజమానస్య నామధేయస్య యజమాని అభినవ్ నామధేయ సుతరపత్ని నామ్ని రోషిణీ నామధేయస్య మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి మనోవాంఛ ఫల సిద్ధార్థం మమ నూతన కళ్యాణతమహే శ్రీ రమాదేవి సమేత ప్రథమ వ్రతకల్ప పూజాంచ అహం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమాప్తం పరిసమాప్త అర్థం శ్రీ ప్రథమ గణపతి పూజాంచ అహం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమాప్తం కలగం దృష్టింపచ్చత ప్రాణావా ఆవాహ అపర్ణమాపో సంప్రదమాపా విరాళ స్వరాళ వదంతాస్యాపో జ్యోతి గుస్యాపో యజో గుస్యాపో సత్యమాపా సర్వా దేవత ఆపో పూర్వస్వరాపో గంగే జయమనే కృష్ణే గోదావరి సరస్వతే రిగ్నే నమస్తే ఆపో వాయుకుంద్రవం విశ్వాభూతాన్యావహ ప్రాణావా ఆవాహ అపర్ణమాపో సంప్రదమాపా విరాళాప స్వరాళ వదంతాస్యాపో జ్యోతి గుస్యాపో యజో గుస్యాపో సత్యమాపా సర్వా దేవత ఓ పూర్వస్వరాపో ఓం అని రాయండి. ఆ తమలపాకు తీసుకొని ఓం గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరీ జలస్మిన్ ఓం అసునే ఏదే వృక్ష పునః ప్రాణమేనోది భోగంజోక్తసేమ దూరమదృకుంద మనమేదమ్నే ఆనస్వస్తే అమృతవై ప్రాణ అమృతమావ ప్రాణానేవ యదా స్థానముపఫైతే స్వస్తిరో భవ ప్రదో భవ శుభో భవ ప్రసన్నో భవ శ్రీరాసనం పుర అగ యజమానస్య ధ్యానోద్యాత్మా తామే ఉపఫైతే అదా గంధాన్ని సమర్పయామి తదంగత్వేన తదాదో ఆదో నిర్విఘ్నేన తదంగత్వేన గంధం సమర్పయామి రిత్రాజునో మీరు పశ్చిమం పోయాలి మేడం. ఓం హరిత్రంజమయాని తం దేవే కళ్యాణదాయిని సౌభాగ్యనిత్యం ముక్తం గ్రహతాన వల్లవే గంధాశాంతశాపమే అలా శ్రీమన్ మహాదేవతాభ్యో నమో నమః పుష్పై పూజయామి జగద్గురవే నమః ప్రపంచకారకాత్రక్షాయ నమః సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః వేదవర్ణాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం లంబోదరాయ నమః విఘ్నవినాశనే నమః సూర్యచంద్ర అగ్నిలోచనాయ నమః సూర్యభక్తాయ నమః నిరామయాయ నమః సర్వాభీష్టపదాలోకాయ నమః సర్వకారాగ్రపూజితాయ నమో నమః. ఇది నానావిధ పరమల పత్ర పూజాం సమర్పయామి అగ ధూపో వనస్పత్రవే దివ్యే నానాగంధే సంతః ఆగ్రే ఓం బ్రహ్మణే నమో నమః మధ్యే మధ్యేవాని సమర్పయామి అమృతాభినమస్త్రోపచారయామి పాదోపచారయామి ముఖే దాడుమీం సమర్పయామి రంగస్వేన దక్షిణాయ తాంబూలార్థం అక్షదాం సమర్పయామి రుణక్షం పూగే ఫలేత కర్పూరే నాగవల్లేదరేతో ముక్తాతులమాక్తం తాంబూలం దశతాం తాంబూలాసైతాం అక్షదాం సమర్పయామి చిల్లర ఐదు వ్యక్తి దగ్గర ఓం కిరణ్యవా ఆత్మదో పూర్ణందాదివదభ్యోసాని మేడం మహాగణాధిపతిదేవతాభ్యో నమో నమః ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనో సందర్శయామి నమస్కరోమి. జై బోలో గజానంద మహారాజ్ కి. ఇది మహాగణాధిపతి మంగళ నీరాజనం సందర్శయామి. ఓం సమకర్ష జగద్రక్షచ్చో విరాట్ రూపో జగన్మేహ జ్యోతిర్మయ గణాధ్యక్ష బాలచంద్రో జగద్గురుః ప్రపంచకారకాధ్యక్ష సూర్యేంద్రాగ్నిలోచనః
జనాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తు. యజమానస్య యజమానస్య మంత్రైనం క్రియాయనం భక్తేనం గరాధిపాదో యత్కోంతో భూతో ఉత్తరేతమగ్నస్వ ఏనం మహాగణాధిపతి పాదప్రసాదం శిరః అక్కడ పూజిస్తాం. శ్రీమన్మహాగణాధిపతి పాదప్రసాదో శిరస ఉన్నామి. యజమానస్య నమస్కరోమి. ఓం సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకారమండలకదాని స్వరూపంతం కుజగ్రహ. ఓం కుజారిష్టే సంప్రాప్తే భుజాంతకారేతో కుజధ్యానం ప్రవక్ష్యామి. అస్య యజమానస్య రుణ రోగ పీడోపశాంతే కుజగ్రహస్య ఆగచ్చ కుజగ్రహ. అదా శ్రీమన్మహాదేవత దేవీ దేవతాభ్యో నమః. కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. కుజగ్రహానుకూల్యతా సిద్ధిరస్తు తదాస్తు తదంగత్వేన తదాదో. అదా బుధగ్రహ. ఓం ఆపోయిష్టామయోపవాస్తాన భోజ్యేత దాతనః. ఆపోయిష్టామయోపవాస్తాన దాతనః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్రుతం భవాన్. విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదో. విశ్వతః పరమానిత్యం విష్ణుం నారాయణ కుమ్మరేం. విశ్వమే వేద పురుషస్తద్విద్నామపజీవతే. పదేం విశ్వశాశ్వతగుం శాశ్వరగుం శివమచ్యుతో. నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మా పరాయణో. నారాయణ పరోధ్యాతా ధ్యానం నారాయణ పరః. నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరః. యచ్చ కించ జగత్ సర్వం దృశ్యతే సూర్యతే వివా. అంతర్గృహే చ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. బృహస్పతిర్దాస్తో స్థానో ముంజంత గుమ్మదః. ఇది ఫలోదకేన స్నాపయామి. తచ్చం యోరాణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతిః. దైవే స్వస్తిరస్తినః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వం జిగాదవేశినో శంనో హస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీవత్సగాయన మాకృదారాయణ మా సర్వలోక ప్రతిబింబాయన మా త్రివిక్రమాయన మా త్రికాలాజ్ఞాయన మా త్రినేత్రాయన మా కరుణాయన మా సర్వజ్ఞాయన మా సర్వాంగైన మా సర్వేశ్వరాయన మా సర్వేశ్వరాయన మా సర్వసాక్షాయన మా హరయన మా శరాయన మా శేజాయన మా ఆజాయన మా భక్తాయన మా భక్తాయన మా భక్తాయన మా అవిద్యాయన మా కామదామైన కమలాక్షేన మా హంత్రవాత్రాయన మా ధర్మశాస్త్రాయన మా కకుత్వాయన మా కకువాంగనాయన మా నీలాంబరభూషితాయన మా నిత్యాయన మా నిత్యకృపాయన మా నిత్యనందాయ నమః. సురాదక్షాయ నమః. నిరాకల్పాయ నమః. నిరంజనాయ నమః. బ్రహ్మణే నమః. పృథ్వీనాథాయ నమః. సీతవాసనాయ నమః. గ్రక్షలేష్టాయ నమః. వేదగర్భాయ నమః. పావరే నమః. విష్ణువే నమః. శ్రీమాత్రే నమః. త్రిలోకభూషణాయ నమః. యజ్ఞమూర్తయ నమః. అనేకాస్నే నమః. వరవరదాయ నమః. వామనాయ నమః. జితేంద్రియాయ నమః. జితక్రోధాయ నమః. సముద్రష్టవే నమః. సనాతనాయ నమః. భక్తప్రియాయ నమః. జగద్వాపినే నమః. పరమాత్మనే నమః. పరంజ్యోతినే నమః. సురసుదక్షాయ నమః. సర్వలోక మహాంతకాయ నమః. అనంతాయ నమః. అనంత విక్రమాయ నమః. అనంతకాలాయ నమః. అనంత వీరాయ నమః. అనంత విక్రమాయ నమః. అనంత మాయాధారాయ నమః. నిదారాయ నమః. సర్వదారాయ నమః. తారదారాయ నమః. నిరాకల్పాయ నమః. నిరాభాసాయ నమః. నిరాపంజనాయ నమః. నిరామయాయ నమః. భక్తవత్సలాయ నమః. మహోదరాయ నమః. పుణ్యకీర్తయ నమః. పురాధరాయ నమః. త్రికాలాజ్ఞాయ నమః. విష్ణుశ్రేత్రాయ నమః. చతుర్భుజాయ నమః. శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. घंटानादं श्रावयामि. साक्षादेवं दर्शयामि. दीपधूपानन्तरोपचारं प्रपयामि. महादेवता देवी देवताभ्यो नमो नमः. धूपं दीपं दर्शयामि. दीपानन्तदानं प्रपयामि. ओम महाराज महारमासी सत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः. आनंद कर्पूर दिव्य मंगल नीराजनो संदर्शयामि. नमस्कारोमि. जय बोलो सत्यनारायण स्वामी भगवान की आनंद कर्पूर दिव्य मंगल नीराजनो संदर्शयामि. नमस्कारोमि. అదాంత ప్రవక్ష్యామి. నైవిశారణ్యం అంటే పూర్వం ముఖానకమైనందున నైవిశారణ్యంలో కూడి ఉన్న సోనకాది మహామనుషులు అందరూ కూడా సూతక మహామనుషులు చెప్పిన వాడాయను. ఓ మనుష్యేషులారా, మీకెన్నడూ కూడా చెప్పని ఓ వ్రతం గురించి వివరిస్తున్నాను. అందరూ భక్తి శ్రద్ధలతో వినసాగండి అయ్యా అని చెప్తున్న వాడాయను. ఓ మనుష్యేషులారా, పూర్వం ముఖానకమైనందున నారద మహామనుషులు ముళ్ళ లోకంలో కూడా తిరిగి చిట్ట చివర భూలోకంలో చేరుకున్నవాడాయను.
అలా భూలోకంలో మానవుడు పడుతున్న అష్ట కష్టాలను చూసి అయ్యో మీరు అష్ట కష్టాలు తొలగిపోవడానికి ఎటువంటి మార్గం కూడా లేదా స్వామి అని చెప్పి నేరుగా వైకుంఠం చేరుకుని శంకు చక్రాలతో గజ హస్తాలతో ఆ సత్యదేవిని హరిహరుని చూసిన వాడైంది. అలా హరిహరుని చూసి నమస్కరించుకొని, అంటే హరిహరుడు అంటే ఆ విష్ణుమూర్తి, అలా హరిహరుని చూసి ఆ హరిహరుని నమస్కరించుకున్న వాడైంది. అలా హరిహరుని నమస్కరించుకొని స్వామి భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారయ్యా, వారు అష్ట కష్టాలు తొలగిపోవడానికి ఎటువంటి మార్గం లేదా అయ్యా అని చెప్పి మరలా వేడుకున్న వాడైంది. అలా వేడుకోగానే వెంటనే హరిహరుడు చెప్పిన వాడైంది, ఓ నారదా, భూలోకంలో ఉన్న మానవులు అష్ట కష్టాలు తొలగిపోవడానికి మార్గం ఉన్నదయ్యా. ఆ మార్గం నామదేమే సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే భూలోకం నందు ఆచరించుకొని కలియుగంలో ఆ స్వామివారికి వ్రతాలు స్వీకరిస్తారో వారి దారిద్ర్యం అంతా కూడా తొలిగిపోయి మనసులో ఎటువంటి కోరుకున్న దిగ్విజయంగా నిలబడి ఆ సత్యదేవుడు అనుకూలిస్తాడయ్యా. వెంటనే ఆ హరిహరుడు చెప్తున్నాడు, నారదా, ఈ వ్రతానికి కుల మత భేద వర్గములు లేవయ్యా. బ్రాహ్మణుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా ఈ వ్రతాన్ని ఘనంగా ఆచరించుకోవచ్చు అని తెలియజేస్తున్నాడు. అప్పుడు వెంబడ ఈ వ్రతానికి తిథి వార యోగ కర్మలు కూడా లేవయ్యా. ఏ మాసంలోనైనా ఏ పక్షంలో గాని చిత్తజీవుల అమాస దినంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చయ్యా అని చెప్పిన వాడని. అప్పుడు వెంబడ ఈ వ్రతవాదంతం కూడా చెప్పి ఈ వ్రతాన్ని ఎవరైతే భూలోకం నందున ఆచరిస్తారో వారి దారిద్ర్యం అంతా కూడా తొలిగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తాడని చెప్పి ఆ హరిహరుడు ఆ నారద మహాముని తెలియజేస్తున్నాడు. ఈ స్కాంద బ్రాహ్మణేవా కంటే ప్రథమోధ్యాయ సమాప్త. ఆ పేద బ్రాహ్మణుడు ప్రతిత్యం కూడా దారిద్ర్యమైన వస్త్రం అంటే చిన్న వస్త్రములతో ధరించుకొని ఆ చిన్న వస్త్రములతో ప్రతిత్యం కూడా భిక్షాటం కొరకు ఆ కాశీపుర పట్టణంలోకి వెళ్తున్నవాడు. అలా కొన్ని మాసములు కూడా గడిచినాయి. తన నిత్యకర్మల్ని కూడా పూర్తి చేసుకొని యథావిధిగా తెల్లవారుజామునే భిక్షాటం కొరకు బయలుదేరిన వాడు. అలా సాయంత్రం కాలందర తనకు ఎటువంటి భిక్ష కూడా లభించకపోవడం వల్ల ఎంతో దుఃఖించిన వాడని. అలా దుఃఖిస్తూ చెట్టు వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వాడని. ఆకలి అలమటిస్తున్నది. అలా ఆకలి అలమటిస్తున్నదని దుఃఖిస్తూ ఆ చెట్టు వద్దన తన విశ్రాంతి తీసుకుంటున్న వాడని. అలా విశ్రాంతి తీసుకుంటున్న ఆ బ్రాహ్మణ ప్రియుని ఆ రథదేవుడు చూసి అయ్యో అని తన వద్దకు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించుకొని తన వద్దకు వచ్చిన వాడని. ఓ బ్రాహ్మణోత్తరుడా, నువ్వు ఎందువలన చింతిస్తున్నావయ్యా? నీ దుఃఖానికి కారణం ఏమి? నువ్వు ఇక్కడ ఎందువలన ఇలా నిద్రిస్తున్నావు అని అడిగిన వాడిని. అలా అడగగానే వెంటనే ఆ బ్రాహ్మణోత్తరుడు ఆ పేద బ్రాహ్మణుడు ఇలా చెప్పుకోవాలి ఉత్తర బ్రాహ్మణుడికి, ఓ బ్రాహ్మణోత్తరుడా, గత పూర్వం నుంచి నేను భిక్షాటన ఆచరిస్తున్నానయ్యా. ఈ దినం నాకు ఆ భిక్షాటంలో ఎటువంటి ధనము దొరకలేదు, ధాన్యం దొరకలేదు. అటువంటి వారిని ఆకలి అలవటిస్తున్నది. కావున ఈ చెట్టు వచ్చి నేను విశ్రాంతి తీసుకుంటూ తనను ఎంతో కూడా చింతిస్తున్నానయ్యా. నా దారిద్ర్యంతా కూడా తొలగిపోవడానికి ఎటువంటి మార్గం ఉన్నా తెలియజేయాలి అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తరుని వృద్ధ బ్రాహ్మణ్ణి ఆ పేద బ్రాహ్మణుడు అడిగిన వాడు. అలా పేద బ్రాహ్మణుడు చెప్పగా వెంటనే వృద్ధ బ్రాహ్మణుడు చెప్తున్న వాడు, ఓ బ్రాహ్మణోత్తరుడా, నీ దారిద్ర్యంతా కూడా తొలగిపోవడానికి ఒక మార్గం ఉన్నదయ్యా. ఆ మార్గం నామదేవి సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతాన్ని ఆచరించి ఆ సత్యదేవుని నమస్కరించుకొని ఈ వ్రతాలు స్వీకరించడంతో నీ దారిద్ర్యంతా కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తావయ్యా అని తెలియజేస్తున్నాడు. అలా తెలియజేయగానే వెంటనే ఆ పేద బ్రాహ్మణుడు చిన్న చిరునవ్వు నవ్వి, స్వామి, నా దగ్గర ధనం తినడానికే ధనము లేదు, ధాన్యం లేదు. అటువంటి వాడిని ఆ సత్యదేవుని వ్రతాన్ని ఆచరించడానికి ధన ధాన్యాలు నేను ఎలా స్వీకరించాలయ్యా అని చెప్పి తనను అడిగినవాడు. అలా అడగగానే వెంటనే వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన ఆయన, ఓ బ్రాహ్మణోత్తరుడా, దృఢంగా సత్యదేవుని మనసులో సంకల్పించుకొని ఏ దినమైతే నువ్వు ఆచరించాలని మనసులో సంకల్పించుకుంటావో ఆ దినం సత్యదేవుని నమస్కరించుకొని బయలుదేరు. ఆ భిక్షాటంలో బయలుదేరి భిక్షాటంలో వచ్చిన ప్రతి ఒక్క ధనము ధాన్యం అంతా కూడా నీ వ్రతానికి కేటాయిస్తాను. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనో సందర్శయామి నమస్కారోమి. ఇది ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనో సందర్శయామి నమస్కారోమి. జయ బలో సత్యనారాయణ స్వామి భగవానికి నమస్కారోమి. విద్యోద్యోగమార్థః అలా అంతరిక్షే. మరలా కూడా సూత్రులు వివరిస్తున్నాను. ఓ మనుష్యేంద్రులారా, ఈ వ్రతాన్ని మనందరూ కూడా ఆచరించినారయ్యా. వారి గురించి కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా భక్తి చేస్తున్నాను. మనుష్యేంద్రులారా, పూర్వం ముఖానికి ఓం మంగళం గోవిందాయ మహనీయమాత్మనే చక్రవర్తిముగాయ నమోమాయ మంగళం సందర్శయామి నమస్కారోమి.
వారు ఎప్పుడు ఏ చిన్న వాళ్ళు బంధ విముక్తి చెందినారయ్యా అని చెప్పి వేడుకోగా మరలా వెంటనే సూచన చెప్తున్నాం ఆయన ఓ సోనగాది మహాపురుషులారా వాళ్ళు పూర్వం ఒక వారు కొంత మాసములు కూడా ఎంతో సంతోషంగా జీవించిన వారైన అలా జీవించిన కొంత మాసములకి ఈ వయసు సాహుకారు తన వ్యాపారంలో బహునిపుట్టైన వల్ల తన నూతన అల్లుని కూడా తన వ్యాపారం కొరకు చంద్రకేతు మహారాజు రాజ్యంలోకి స్వీకరించుకొని వెళ్ళిన వాడైన అలా వారిద్దరు కూడా కలిసి చంద్రకేతు మహారాజు రాజ్యంలోకి సాయంత్రం కాలంలో చేరుకొని అయ్యో రాత్రి అవుతున్నదే ఈ సమయంలో ఎందుకు ఈ వ్యాపారం ప్రారంభించడం మరుసటి నాడు దిన తెల్లవారుజామున మన వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి వారిద్దరు కూడా అనుకుని ఆ దినం వారి వ్యాపార స్థలాన్ని కూడా వెతుక్కోకుండా వారి ఓడలోనే నిద్రిస్తున్న వారైన అలా వారి ఓడలో నిద్రిస్తున్న సమయంలో ఆ చంద్రకేతు మహారాజు జయ బోలో సత్యనారాయణ స్వామి భగవానికి మధ్యలో కొద్దిగా పసుపు దాని మీద కొద్దిగా ఉంది కదా సిద్ధం చేయాలి మధ్యలో తీసే రైట్ అటు సైడ్ పోతుందా కొబ్బరి ఉందా కొబ్బరిలో మనసారా స్వామిని కొలిచి భారతీయమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి చేతులట ఆ మూర్తిని దర్శించే తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునగా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ సుఖమైనా కొలిచే దైవం ఈ దైవం అనురమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కొలుమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ నుదుట కుంకుమారవింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమారవింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా సాచిన హారము గలములు మెరియగ పీతాంబరముల భాగ్యలక్ష్మి రావమ్మ నిండుగా కరముల బంగారు తల్లి ముద్దులకు పాదముల నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులకు పాదముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల చేయగ సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మి రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురగర విటరుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురంగర విటరుని పట్టపురాణి శుక్రవారము పూజల చందన సాయం సంధ్య శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
జనకరాజుని పట్టు ఇది ఓం ఖాదా పురస్తాధిమదాజహారారిగ్రహ ప్రమిత్తామృతాజస్రః తమేవం విద్వానం దేవపదినాట్యపద అయినాయ విద్రే ఓం ఖాదా పురస్తాధిమదాజహారారిగ్రహ ప్రమిత్తామృతాజస్రః తమేవం విద్వానం దేవపదే దేవతే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ రాయమాన్ కృపయా దేవ శరణాగతవస్తర అన్నిదాశరణాసి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో పరమేశ్వర అదా యశస్మృత్యాది నామద పూజా క్రియాశం ఉన్నందం పూర్ణాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో జనార్దన మీ అందరూ ఆపండి మీ ఇద్దరు వరకండి మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే అంచని మనసులో ఉన్న కోరుకొని పుష్పాలకు తీసి సాష్టాంగం ఒక ట్రే ఫ్లాష్ అది లాస్ట్ పోయేటప్పుడు సాహిత్యం చెప్తారు కూడా చెప్తారు इति ब्राह्मण उत्तरे भविष्यतो शतवन्तं भवते शतवैश्वर्यं भवते शतविशतं दीर्घमाय शुभं यजमानस्य अन्योन्यमानस्य यजमानस्य शीघ्रमेव जीवनधामस्य यजमानस्य शीघ्रमेव संतानप्राप्तिर्दो शीघ्रमेव संतानप्राप्तिर्दो अन्योन्यदाम्पत्य सिद्धो यजमानस्य सत्यनारायण स्वामी देवता अनुग्रह सिद्धो यजमानस्य नूतनसम्पदा मनोवाञ्छिरस्तु शुभं भवतु शतमानं भवति आयुष्येन्द्रिये प्रतिष्ठते शतमन्तं भवति शतमेश्वरं दीर्घमाय शुभं सत्यनारायण स्वामी पादोदगम्बाहं शुभं गुरुन्तं भवति शतमेश्वरं भवति शतमेश्वरं श्री रामायो